ముక్తికి జన్మ ఉంటుంది. ఆ జన్మ లోపల సాధన చేయడం ద్వారా ముక్తి లభిస్తుంది. అంటే ముక్తికి ముందు జన్మ ఉంది. ఆ జన్మకు ముందు కర్మ ఉంది. ఆ కర్మకు ముందు జన్మ ఉంది. అలా పరంపర కొనసాగుతూ సాధన చేసి ముక్తిని పొందుతాడు జీవుడు. ఆ ముక్తి 36,000 సార్లు సృష్టి ప్రళయంలో జరుగు సమయం పరంతకాలం అంటారు. పరంతకాలం అంటే 864 కోట్లు ఇంటూ 36,000 సంవత్సరాలు. అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ జన్మొస్తుంది. ఆ జన్మకు కర్మ కారణం కాదు. ఎందుకంటే మనం ఏదైతే యోగ సాధన అనే పరమ పురుషార్థం చేశామో దానికి ఫలితం అయిపోయింది. అంటే మోక్ష సుఖం అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ జన్మెత్తవలసి ఉంటుంది. అక్కడ ఎలాంటి కర్మ లేకుండా దేవుడు మనకు మానవ జన్మనిస్తాడు. మానవ జన్మ లోపల సర్వసాధారణమైన మానవ జన్మ. అంటే పుణ్యాలు, పాపాలు అనే సంస్కారాలు లేని మానవ జన్మ వస్తుంది. అంటే మనకు సాధారణంగా మానవ జన్మ ఎలా వస్తుందంటే పాపము, పుణ్యం సమానమైనప్పుడు మానవ జన్మ వస్తుంది. అక్కడ మొదటి మానవ జన్మ అంటే మొదటి జన్మ అంటే ముక్తి తర్వాత మొదటి జన్మ. అక్కడ పాపము చేయలేదు, ముక్తి లోపల పుణ్యము కూడా చేయలేదు. కనుక ఈ పాప పుణ్యాలు లేని అంటే మనము మ్యాథమెటిక్స్ ప్రకారం పాపము 50, పుణ్యము 50 అనుకుందాం. 50 నుంచి 50 తీసేస్తే ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే పుణ్యము, పాపము సమానము మానవ జన్మకు కారణమైనట్టే పుణ్యము, పాపము లేని 0 సంస్కారం కూడా మానవ జన్మకు కారణమవుతుంది. అంటే సాధారణ మానవుడిగా పుడతాడు. ఆ జన్మ లోపల అంటే మన లోపల కర్మ ఏర్పడడానికి ఇంతకుముందు సంస్కారాలు ఉండాలి. అంటే కొత్తగా కర్మాశయం ఏర్పడాలి అంటే ఇంతకుముందు సంస్కారాల ద్వారా కూడా ఏర్పడుతుంది. కానీ ఇంతకుముందు సంస్కారాలు లేవు. మరి మన కర్మాశయం ఎలా ఏర్పడుతుందంటే క్రియామాన కర్మల ద్వారా మనం చూస్తుంటాము, వింటుంటాము, మాట్లాడుతుంటాము. దానివల్ల మనకు కర్మాశయం ఏర్పడి కొత్తగా మనకు అది భోగాన్ని ఇస్తుంది. అంత ఏముండదు. ఇప్పుడు చేసుకునేది మాత్రమే భోగానికి కారణమవుతుంది. అంటే పాపం గాని, పుణ్యం గాని చేసుకోవడం ద్వారా సుఖం గాని, దుఃఖం గాని లభిస్తుంది. అలా పూర్తిగా కర్మాశయం లేని జన్మ లోపల కర్మాశయం అనేది ప్రారంభమవుతుంది. మనం ఇప్పుడు చేస్తున్నాం. అంటే జన్మ ఎత్తిన తర్వాత చేస్తున్న క్రియామాన కర్మల ద్వారా మనకు మళ్ళీ కర్మాశయం తయారవుతుంది. ఆ కర్మాశయాన్ని బట్టి ఇప్పుడు గాని, తర్వాత గాని మళ్ళీ జన్మ వస్తుంది. ఇప్పుడు సుఖ దుఃఖాలు గాని, తర్వాత జన్మ గాని వస్తుంది. ఇలా మొదటి జన్మ ప్రారంభమవుతుంది. ఉదాహరణ అంటే అందరికీ ఒకేలాగా ప్రారంభం అవుతుంది కదండి. దట్ మీన్స్ ముక్తి నుంచి వచ్చిన ప్రతి జీవునికి మొదటి జన్మ ఇలానే ఉంటుంది. అంటే మనమందరం కూడా అనంతమైన కాలంలో ఉన్నాం కనుక అనంతమైన సమయాలు ఇలా ముక్తి నుంచి జన్మెత్తాం. ఆ జన్మెత్తినప్పుడు ఇలానే ఉంటుంది. దీన్నే కర్మయోని అంటారు. ఇప్పుడు మనం ఎత్తే జన్మ ఉభయయోని మానవ జన్మ. మొదలు లభించే మానవ జన్మను కర్మయోని అంటారు. అంటే కేవలము కర్మలు చేయడం కోసమే పుడతాం. భోగం లేదు అక్కడ. భోగం ఎప్పుడు ఉంటుంది? పోయిన జన్మ లోపల పాపం గాని, పుణ్యం గాని చేసుకుంటే భోగం ఉంటుంది. భోగం అంటే సుఖము, దుఃఖము అనుభవించడం.
ఇక్కడ సుఖము దుఃఖము అనుభవించలేమి ఉండదు. నార్మల్గా మానవ జన్మ వస్తుంది. కర్మలు చేస్తూ ఉంటే కర్మాశయం తయారై అది సుఖ దుఃఖ భోగాలకు కారణమవుతుంది. ధన్యవాదాలండి. మీరు చెప్పినటువంటి ఈ యొక్క సారాంశం మొత్తం కూడా ఎక్కడైనా పుస్తకంలో రెఫరెన్స్ మీరు నాకు చెప్పగలుగుతారా? సో దట్ నేను ఆ బుక్‌ని చదవగలుగుతాను. ఇది అంటే ఇప్పుడు మీరు నాకు వివరించినటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడాను ఎక్కడైనా రెఫరెన్స్ తీసుకున్నారా మీరు? లేకపోతే మీరు దేన్నైనా ప్రాతిపదికగా తీసుకొని చెప్తున్నారా? ఇక్కడ ఒక రెఫరెన్స్ అని కాదు, చాలా రెఫరెన్సెస్ ఉంటాయి. అందులో సాంఖ్య దర్శనాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే ఈ రిఫరెన్స్ దొరుకుతుంది. సాంఖ్య దర్శనం చదవండి. అందులో సాంఖ్య దర్శనం. సరే గురూజీ, ఇంకొకటండి, నేను ఎక్కువ టైం తీసుకోనండి. ఇంకొక చిన్న మాట అడుగుతాను. అంటే రీసెంట్ గా అష్టావక్ర గీత చదవడం స్టార్ట్ చేశాను. అంటే స్టడీ చేయడం స్టార్ట్ చేస్తే అందులో నాకు ఒక శ్లోకం కనిపించిందండి. ఏంటంటే అందులో ధర్మో సుఖం దుఃఖం మానసాని నతే విభో నకర్తాసి నభోక్తాసి దైవాసి సర్వదా అంటారండి అక్కడ. అంటే అక్కడ మనకు ధర్మం లేదు, అధర్మం లేదు, ధర్మం అనేది రెండు లేవు. ఇవి రెండు కూడా నీ యొక్క ఇల్యూజన్ మాత్రమే అన్నట్టుగా అతను అష్టావక్ర మహర్షి చెప్పారండి అందులో అలాంటప్పుడు ఇంకొక శ్లోకం ఏంటంటే అహం కర్తేత్యహం మానమః కృష్ణ హి దంశితః నాహం కర్తేతి విశ్వాసామృతం పీత్వా సుఖం చర అంటారు. అంటే అక్కడ ఏంటంటే నేను ఈ యొక్క కర్మ గురించి రీసెర్చ్ చేస్తున్న తరుణంలోనే నాకు అష్టావక్ర గీతలో నాకు ఆ రెండు శ్లోకాలు కనిపించాయి. అందులో ఏమంటారంటే నువ్వేం చేయటం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అంటారనమాట. సో నువ్వు దేనికి కారణం కానే కాదు, నువ్వు ఏం చేయటం లేదు అని చెప్తారు అక్కడ. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బై దిస్ ఎగ్జిస్టెన్స్, కోర్ ఎగ్జిస్టెన్స్ అని అంటారు. అక్కడ నాకు కొంచెం కాన్ఫ్లిక్ట్ కనిపించింది. అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఏం చేయలేదు అన్నప్పుడు ఆ శ్లోకం ఎందుకు వచ్చింది? అహం కర్తేత్యహం మానమః కృష్ణ హి దంశితః అని ఎందుకంటారు ఆయన అనేది ఈ శాస్త్రం కోరిలేట్ చేసుకోలేకపోయానండి. దట్స్ మై స్టేటస్ అని చెప్తాను. అహంకార కర్త నా పురుష అనేది ఒక సూత్రం ఉంది. ఇందులో పురుషుడు అంటే ఆత్మ, అహంకారం అంటే అంతఃకరణం. అంతఃకరణం కర్మ చేస్తుంది, పురుషుడు చేయడని. ఇక్కడ పురుషుడు చేయడు అంటే నిష్క్రియ పురుష అని ఒక సూత్రం ఉంది. అంటే ఆత్మ నిష్క్రియమే, కానీ ఆత్మ కోసం అంతఃకరణం పనిచేస్తూ ఉంటుంది. అంటే అంతఃకరణము దేనికోసం అయితే పనిచేస్తుందో ఫలితం కూడా దానికి లభిస్తుంది. అంటే అంతఃకరణం లోపల ఉన్న ఆత్మ తనకు ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, ప్రయత్నము, జ్ఞానం అనే లక్షణాలు ఉన్నాయి. ఇందులో ఆత్మ లోపల సుఖం అనే ఇచ్ఛ ప్రయత్నాన్ని ప్రేరేపిస్తుంది. ఆ ప్రయత్నాన్ని ప్రేరేపించగానే అంతఃకరణం లోపల కర్మ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే కర్మకు అంతఃకరణంలో కర్మకు ప్రేరణ ఆత్మ నుంచి వస్తుంది. ఆత్మ పనిచేయదు, కానీ ఎలాగైతే మనము సెన్సార్ డోర్స్ ఓపెన్ అవుతాయో, అంటే మనం దగ్గరికి వెళ్ళగానే సెన్సార్ డోర్స్ ఓపెన్ అవుతుంటాయి. అదేవిధంగా అంతఃకరణము ఆత్మకు చెంతలో ఉన్నప్పుడు ఆత్మకు అనుకూలంగా అది వ్యవహరిస్తూ ఉంటుంది. అంటే అది జడ పదార్థమే, కానీ ఆత్మలోని ప్రయత్నానికి అనుకూలంగా దాని లోపల కర్మ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అంతఃకరణము జడము కనుక దానికి సుఖదుఖ భోగం ఉండదు. ఈ అంతఃకరణలో ఉన్న ఆత్మ ప్రేరణ వల్ల అది పనిచేసేది కనుక, దేని ప్రేరణతోనైతే దేనికోసం అయితే పనిచేసిందో ఈ అంతఃకరణము, ఆత్మకే సుఖదుఖ భోగం ఉంటుంది.
దాని అర్థం ఇలా, ఈ 2 శ్లోకాలను కలిపి వచ్చే అర్థం ఏంటంటే, కర్మ జీవుడు చేయడు కానీ కర్మకు కారణం. అంటే చేయడు అంటే ఆ ఆత్మ లోపల కదలికలు కానీ మార్పులు కానీ ఉండవు. కానీ సంఘాత్ పరాత్ పరాద్వాత్ పురుషస్య అనేది ఇంకొక సూత్రం ఉంది. దాని ప్రకారం ఏంటంటే, ఈ అంతఃకరణం ఎవరి కోసం? ఆత్మ కోసం. అంతఃకరణంలోని వ్యవహారం అంతా ఆత్మ కోసం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆత్మ కోసమే పనిచేస్తుంది కనుక ఆత్మకే సుఖము. అంటే ఎవరైతే కర్త అవుతారో వాళ్ళే భోక్త అవుతారు. కర్త ఎలా అయిందంటే ఇక్కడ ఆత్మ తనలోని ఇచ్ఛ ప్రయత్నం వల్ల కర్త అయింది. అది పనిచేయకపోయినా దానికోసము ఈ జడ అంతఃకరణం పనిచేసి ఆత్మకు సుఖ దుఃఖ భోగానికి కారణం అవుతుంది. అంటే ఒక సాధనలా పనిచేస్తుంది అంతఃకరణం. అది ఆత్మ మాత్రమే ప్రేరకుడు. అంతఃకరణం అనేది సాధనం, ఈశ్వరుడు ఇచ్చిన సాధనం. అంటే ఆ సాధనము మన కోరికలకు అనుకూలంగా అది కర్మ చేస్తూ ఉంటుంది. ఆ కర్మలకు అనుకూలంగా మళ్ళీ ఆత్మనే సుఖ దుఃఖాలను భోగిస్తూ ఉంటుంది. దీని అర్థం ఇదండి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు గురూజీ. నమో నమః. సుధా గారు, మీరు మీ సందేహాలు నివృత్తి అనేయండి పూర్తిగా? లేదు సార్. అంటే నేను కొంత చదువుతాను. నా గురుజీ చెప్పింది ఇప్పుడు నాకు ఒక 20% నాకు అర్థం అవుతోంది. గురుజీ నాకు ఫస్ట్ ఆన్సర్ ఏం చెప్పారంటే, ప్రథమంగా మనకు జన్మ కేవలం కర్మ చేయడానికి మనకు దొరుకుతుంది అని చెప్పారు. అంతకు ముందు మనకు ఏవి ఉండవు, జస్ట్ కర్మ చేయడానికే ప్రథమంగా మనకు ప్రథమ జన్మ దొరుకుతుంది అని చెప్పారు. అది నాకు కన్విన్సింగ్ గా అనిపించింది. సెకండ్ ఆన్సర్ ఏమన్నారంటే, మనకు ఈ లోపల ప్రేరేపించేటువంటి ఆత్మకు ఎటువంటివి ఉండవండి, బయట బాహ్యంగా కనిపించే ఈ లేయర్ కే మనం ఈ కర్మలు కర్మలు చేస్తాము అని, వీటి ద్వారా చేస్తాము. అంటే ఆత్మ ప్రేరణ ఇస్తుంటే ఇది సాధనాలుగా ఉపయోగపడతాయి కర్మ చేయడానికి. అమ్మ, అర్థమైందా మీకు? అంటే ఆత్మ ప్రేరణ ఇస్తుంది. ఇప్పుడు వారి ఉదాహరణ ఏమి ఇచ్చారంటే, మనం ఒక డోర్ దగ్గరికి వెళ్ళగానే డోర్స్ ఆటోమేటిక్ గా తెరుచుకుంటాయి. ఎట్లా తెరుచుకుంటున్నాయి? అవి ప్రేరణ ఏమి ఇస్తుంది? వాటికి సెన్సార్ ఇస్తుంది. అట్లా అని చెప్పి సెన్సార్ తీసుకుంటుంది అంటే సెన్సార్ ప్రేరణ ఇవ్వడం వల్ల డోర్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఆత్మ అనేది ప్రేరణ ఇస్తుంది. వేటికి ఇస్తుంది? అంతఃకరణానికి మరియు మన పంచ కర్మేంద్రియాలకి, పంచ జ్ఞానేంద్రియాలకి, మనస్సుకి ఆ ప్రేరణ అనేది ఆత్మ ద్వారా ఇస్తుంది. బయట కర్మలు చేసేటి మాత్రం ఇవే. అయితే మీకు ఇక్కడ ఎందుకోసం మీకు అర్థం కాకపోవడం కారణం ఏంటంటే, మీరు ఇప్పుడు ఫస్ట్ డేనే కదా మీరు దీనికి ఏంటంటే జడ పదార్థాలు ఏంటివి, అంతఃకరణంలో ఏముంటాయి అనేది మొన్ననే మాకు యోగ దర్శనంలో అయిపోయింది ఇవన్నీ. సో మీరు అందుకనే మీరు అడగానే క్వశ్చన్ అడగగానే మిమ్మల్ని ఇక్కడ గురువుగారిని అడగమని కారణం అదే. మీరు రెగ్యులర్ గా మీరు వింటా ఉంటే అసలు జడం ఎందుకైనా ఇవన్నీ, మనసు జడము, అంతఃకరణం జడం ఎందుకైందని అర్థమవుతుంది. ఈ జడాలను ఉపయోగించుకొని ఆత్మ చైతన్యం కాబట్టి ఏ రకంగా పనిచేస్తుందో మీకు అర్థమవుతుంది. అందుకే మీకు 20% అర్థమైంది అన్నది. మీరు ప్రశ్నలు అడగచ్చు, ఎన్నిసార్లు అడిగినా వారు చెప్తారు. ఎందుకంటే ఫస్ట్ డే క్లాస్ కాబట్టి మీకు అర్థం కాలేదు. అట్లా మీకు ఇంకా సందేహం ఏముందో అడగండి. మళ్ళీ ఒకే ప్రశ్న ద్వారా ఒకే సమాధానం మనకు సంతృప్తిని మీరు నివృత్తి అయ్యేదాకా అడగచ్చు అండి, వారు చెప్తారు మీకు. అట్లా ఏం లేదు. ధన్యవాదాలు గురూజీ. ఇంకొక చిన్న విషయం అండి, మీ దగ్గర ఏదైనా అంటే దీనికి సంబంధించినటువంటి ఏదైనా పుస్తకం కానీ నాకు రెఫరెన్స్ మీరు చెప్తే నేను రాసుకుంటాను. లేకపోతే ఇక్కడ ఈ గ్రూప్ లో మీ దగ్గర ఏమైనా ఉంటే అవి చదువుతానండి. నేను ఎక్కువ చదవడానికి ఇష్టపడతాను. నేను పంపిస్తాను మీకు. యోగ దర్శకం తెలుగులో ఉంది, పంపిస్తాను. అయితే ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఈ దర్శనాలు అంటే మీరు ఇప్పుడు ఇస్కాన్ లో మీకు ఎలా ఉంటాయి అంటే నార్మల్ గా పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాన్ని చదివితే ఆ తాత్పర్యాలు కానీ సరళంగా ఉంటాయి, మీకు అర్థమైపోతుంది. కానీ మీకు ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్ డౌట్స్ ఏదైతే ఇప్పుడు మీరు అడిగారు కదా, ఒక దగ్గర ఏమో ఆత్మ పనిచేస్తుంది అంటున్నారు, ఒక దగ్గర ఏమో ఆత్మది ఏమున్నది అని, ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ఏంటంటే గురువు గారు ఏమంటారంటే, దర్శన జ్ఞానం లేకుండా ఆత్మ జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం మనం పూర్తిగా పొందలేం, సంపూర్ణంగా పొందలేం. అంటే ఒక 50% 60% పొందినాక మళ్ళీ దాంట్లో మనకి ఇట్లాంటి డౌట్స్ వస్తాయి. ఎందుకంటే వేదాల తర్వాత
దర్శనాలకి అంత గొప్ప ప్రాధాన్యత ఉన్నది. మనం వేదాలని డైరెక్ట్ గా అర్థం చేసుకోలేని క్రమంలో దర్శనాలను ఉపయోగించుకొని ఒక్కసారి దర్శనాలు అర్థమవుతే మిగతా ఆధ్యాత్మిక సారాంశంలో ఉన్న ఇంకా అయితే పుస్తకాలు అన్ని అర్థమైపోతాయి. ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ, రామాయణం కానీ, ఇంకా ఏవైతే ఉన్నాయో అన్ని అర్థమవుతాయి. కానీ ఫస్ట్ అది అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. నేను పంపిస్తా ఇప్పుడు మీకు ట్రై చేయండి. అర్థం కాదు మనకి. అందుకోసం అని చెప్పి గురువు ముఖంగా మనం ఏదైనా నేర్చుకున్నప్పుడు మనకి సరళం అవుతుంది. ఇప్పుడు ఆనంద్ గారు చెప్పి ఎంత సరళంగా చెప్పారంటే, ఇప్పుడు మీకు ఆ పుస్తకంలో పంపించినాక మీరే అంటారు నాకేం అర్థం కాలేదండి దాంట్లో అంటారు. అలాంటి దాంట్లో నుంచి మనం విషయాన్ని వాళ్ళు సంగ్రహించి సరళంగా మనకు అర్థమయ్యేటట్టు చెప్పారు. కాబట్టి మీకు మీరు ఏదైతే చదువుతున్నారో స్వాధ్యాయం చేస్తూ దాంట్లో ఏదైనా ప్రశ్నలు ఉన్నప్పుడు గురుముఖంగా తెలుసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఆ పుస్తకాలు కూడా మేము పంపిస్తాం మీకు. రెగ్యులర్ గా కూడా మీరు దీంట్లో అటెండ్ అవుతూ ఉండండి. ఇంకొకటి సుధా గారు, మన ఛానల్ ఉంది, ఆ ఛానల్ కూడా చూడండి, సత్యవాది ఛానల్ అని. అందులో మీరు వీడియో చూస్తుంటే కూడా విషయం అనేది క్లారిటీ వస్తూ ఉంటుంది. చాలా ఒక 600 పైన వీడియోస్ ఉంటాయి, షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్. చూడండి మీరు. నమస్తే గురూజీ. ఆనంద్ గారు, అమ్మా ఒక చిన్నది, ఇప్పుడు శ్రవణ్ గారు యోగ దర్శనం పంపిస్తానన్నారు, బాగుంది. ఈలోపు మన కోడూరు సుబ్బారావు గారు రచించినటువంటి సృష్టి విజ్ఞానం వంటి గ్రంథాలు అతి సరళంగా అర్థమయ్యే విధానంలో ఉన్నాయండి. అవి కూడా ప్రయత్నించొచ్చేమో చూడండి. మధ్యలో మాట్లాడినందుకు క్షమించండి. ఉంటానండి. నమస్తే. పర్వాలేదండి. సృష్టి విజ్ఞానము చూడండి, అది ఆ బుక్ లో కూడా అంటే సృష్టి ఎలా ఏర్పడింది అది కొంత క్లారిటీ వస్తుంది. ఇంకా వీడియోస్ కూడా చూడండి మీరు, అంటే సృష్టి దాంట్లో సృష్టి విధానం కూడా వస్తుంది కదా, నేను వారికి పంపిస్తా. సిద్ధాంతము, కర్మ సిద్ధాంతము, ఇవన్నీ కలుపుకుంటే వారికి క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా సుధాగారు దర్శనాలలో ఉన్న సారము ఈ విషయాలను ధృవీకరిస్తుంది. అందులో మీరు సాంఖ్య దర్శనం మొదలు చదవండి, తర్వాత వైశేషిక దర్శనం. సాంఖ్య దర్శనం అయితే చదవండి, అందులో మీకు క్లారిటీ రాకుంటే వైశేషిక దర్శనం చదవండి. తర్వాత యోగ దర్శనం. 6 దర్శనాలు ఉంటాయండి. 6 దర్శనాలు అనేవి అద్భుతమైన గ్రంథాలు. అన్ని విషయాలకు మనకు ఒక క్లారిటీ వస్తుంటుంది. కానీ అది గురుముఖంగా చదివితే బాగా అర్థమవుతాయి, లేకుంటే అందులో సూత్రప్రాయంగా ఉంటుంది. చూడండి, ట్రై చేయండి, అవి చదవండి. సాంఖ్య దర్శనం అయితే చదవండి. మీకు ప్రశ్న వల్ల కూడా సమాధానం దొరకవచ్చు. రెఫరెన్స్ కావాలంటే వాటిలో వెతకండి, సమాధానం ఇక్కడే దొరుకుతుంది. మీకు ఇంకా ఏం సందేహం ఉందో దాని మీద ప్రశ్న వేస్తే సమాధానం వస్తూ ఉంటుంది. ఎందుకంటే మీకు ఎక్కడ అర్థం కాలేదో మీకు తెలుస్తుంది, దానికి సంబంధించిన ప్రశ్న వేయండి. తప్పకుండా గురువు గారు, నేను మీరు అన్నట్టుగా ఇక్కడ క్లాసెస్ జాయిన్ అవుతానండి. మీరు అన్నట్టుగా గురుముఖంగా మనం తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. అది నేను తప్పకుండా అగ్రీ చేస్తాను. సేమ్ టైం మీరు అన్నటువంటి ఆ యొక్క పుస్తకాలు నేను రాసుకున్నా డెఫినెట్ గా రెఫర్ చేస్తానండి. నమో నమః. ధన్యవాదాలండి. నమస్తే అండి. ఓం నమస్తే గురూజీ. నేను జాన్సన్. నమస్తే గురూజీ, మీ వీడియోలో ఒక్క చోట వితర్క భావితే ప్రతిపక్ష భావన అని చెప్పారు. అది ప్రతిపక్ష భావన అంటే చెప్పరా? ఇంకొకటి నాకు ఏంటంటే కావాల్సింది సాత్విక ఆహారం గురించి బాగా వివరణ కావాలి. అది ఎప్పటికో కాకుండా ఇప్పుడు ఏమన్నా మీరు చెప్తాన్నారు ఆహారం గురించి. ఇంకా ఈలోపు మనం ఏం తీసుకోవాలి అని రోజు డౌట్ వస్తా ఉంది, ఏమేమి తినాలి అని. ధన్యవాదాలు. వితర్క భావనే ప్రతిపక్ష భావనం అనేది ఇది కూడా యోగ శాస్త్రంలోని ఒక సూత్రం. దీని అర్థం ఏంటంటే, ఒక చెడు పని నుంచి మనం దూరం కావాలంటే దానికి ఈ సూత్రము ఉపాయాన్ని చెప్తుంది. ఏంటంటే, ఏదైనా అది చెడు అని మనకు తెలిసినప్పుడు దానిపైన ఆకర్షణ ఉంది. ఇలా ఆకర్షణ నుంచి దూరం కావాలంటే
వితర్క బాధని, అంటే ఆ చెడు మనను బాధిస్తున్నప్పుడు ప్రతిపక్ష భావన, ఆ చెడు వల్ల జరిగే నష్టాల గురించి అవగాహన పొందాలి. ఇది చేయడం ద్వారా ఈ నష్టాలుంటాయని మన మనసుకు హత్తుకునేలాగా దాన్ని వివరంగా మన మనసు లోపల భావించాలి. అంటే ఇది చేయడం ద్వారా నాకు ఇన్ని నష్టాలున్నాయి అని ఆ నష్టాల పరంపరను మన మనసులో భావించడం ద్వారా ఆ చెడు కోరిక పైన ఆకర్షణ తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఈ సూత్రం యొక్క అర్థం. సాత్విక ఆహారం అంటే ముఖ్యంగా అంటే శాకాహారం లోపల ఉప్పు, కారము, పులుపు, మసాలా, అతి తీపి, అతి నూనె పదార్థాలు, ఈ ఆరిటిని మినిమైజ్ చేయాలి. నూనె పదార్థాలు, చక్కెర పదార్థాలు, ఉప్పు, కారము, పులుపు, మసాలాలు, ఈ 6 పదార్థాలను మినిమైజ్ చేసి భుజించాలి. భోజనం కూడా ఆకలైనప్పుడు హితుబుక్, మితుబుక్, ఋతుబుక్, హితకరమైందైనా మితంగా తినాలి. ఋతువు అంటే కాలాన్ని అనుసరించి, ఆకలిని అనుసరించి న్యాయంగా సంపాదించింది తినాలి. అప్పుడు యథా అన్నం తదా మనః, అంటే అన్నము ఎంత పవిత్రంగా ఉంటే మనసు కూడా అంతే పవిత్రంగా తయారవుతుంది. అన్నము పవిత్రమైందంటే ఈ 6 పదార్థాలను తక్కువలో తక్కువ భుజిస్తూ ఈ 6 పదార్థాలు గల భోజనాన్ని కూడా తక్కువ క్వాంటిటీలో తీసుకొని ఆకలైనప్పుడు మనము కష్టార్జితము, న్యాయార్జితాన్ని సమయానికి అనుకూలంగా తీసుకోవడము సాత్విక భోజనం అవుతుంది. ఇలా ఎవరైతే సాత్విక భోజనాన్ని గ్రహిస్తారో వాళ్ళ మనసు సాత్వికంగా అవుతుంది. యథా అన్నం తదా మనః. మనసు సాత్వికంగా అయినప్పుడు మన కర్మలు అన్ని కూడా సాత్వికం అవుతాయి. సాత్వికమైన కర్మలు చేసే వారికి పుణ్యము, మోక్షము లభిస్తాయి. కనుక భోజనం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అంటే అన్నాన్ని ఎవరైతే చాలా చక్కగా ఆలోచించి భుజిస్తారో వాళ్ళకి పరబ్రహ్మ అంటే ఈశ్వరుడు కూడా లభిస్తాడు. కనుక సాత్విక భోజనం చాలా ముఖ్యమైనది. భోజనం ద్వారానే మనకు ఆరోగ్యము, ఆ భోజనాన్ని సక్రమంగా తీసుకోకుంటే అనారోగ్యం వస్తాయి. ఏ భోజనం అయితే ఈ శరీరాన్ని నిర్మించిందో అదే భోజనము దుఃఖానికి అంటే రోగానికి కారణమై శరీరాన్ని నశింపజేస్తుంది. కనుక సాత్విక భోజనము చేయడం అనేది అన్నిటికంటే ధర్మ కార్యాల వల్ల ఉత్తమోత్తమ కార్యం. కనుక సాత్విక భోజనాన్ని తీసుకోవాలి. ఇదండి. గురుజీ అర్థమైంది. మరి ఋతు బుక్ అంటే ఋతువుల ప్రకారం ఏమేమి తినాలో మాకేమన్నా ఒక పట్టికిస్తారా? ఋతువుల లోపల అంటే ఎప్పుడు కూడా ఆహార నియమాలు అనేవి ఇవి నేను చెప్పింది సాధారణంగా అందరి కోసం. కానీ ప్రతి మనిషి వ్యక్తికి మధ్య కొద్దిగా తేడా వస్తుంది. ఋతువులను అనుసరించి భోజనాన్ని సేవించడం అనేది మనది వాత స్వభావం అయిందనుకోండి, వాత భోజనం చేయకూడదు. కఫ స్వభావం అయిందనుకోండి, కఫ భోజనం చేయొద్దు. మనది పిత్త స్వభావం అయిందనుకోండి, పిత్త భోజనం చేయకూడదు. అంటే సామాన్యం వృత్తి కారణం. మన లోపల ఉన్న స్వభావాన్ని ఆహారంగా అదే స్వభావం గల ఆహారం తీసుకుంటే మనకు వ్యాధి వస్తుంది. అంటే ప్రకోపం జరుగుతుంటుంది. వాతము ఉంది లోపల, వాత భోజనాన్ని చేసామనుకోండి, వాతం ఏమవుతుంది? సమానం వృద్ధి అవుతుంది. కనుక ప్రకోపించి వ్యాధికి కారణమవుతుంది. కనుక మనము అది తెలుసుకొని దానికి అనుకూలంగా
భోజనం మనం చేయవలసి ఉంటుంది. ఇది వ్యక్తికి మారుతూ ఉంటుంది, అందరికీ సమానంగా ఉండదు. సమానంగా ఉండే విషయం ఇంతకుముందు నేను చెప్పిన 6 పదార్థాలను అందరూ తగ్గించి తీసుకోవచ్చు. సరే గురుజీ, సరే, ధన్యవాదాలు. నమస్తే. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదంటే క్లాస్ స్టార్ట్ చేస్తాం. గురుజీ స్టార్ట్ చేయండి. మన సమాధి వైరాగ్యంతోనే వస్తుంది. ఇది సమాధి అంటే మనసు యొక్క పరిశుద్ధ స్థితి. ఈ పరిశుద్ధ స్థితి వైరాగ్యంతో వస్తుంది. వైరాగ్యం అంటే కోరికల పైన విరక్తి కలగడం. అంటే మొదటి వైరాగ్యము అపర వైరాగ్యం. అంటే మనిషి సాధన చేస్తూ ఉంటే అతనిలో మొదటి మార్పు ఏమొస్తుందంటే అపర వైరాగ్యం వస్తుంది. అపర వైరాగ్యం అంటే దృష్ట అనుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకరణ సంజ్ఞ వైరాగ్యం. ఈ వశీకర సంజ్ఞ వైరాగ్యం అనేది వస్తుంది. వశీకర సంజ్ఞ వైరాగ్యం అంటే అపర వైరాగ్యం. అపర వైరాగ్యం అంటే ఏంటంటే దృష్ట అనుశ్రవిక. దృష్టము అంటే ఏంటంటే కనిపించే సుఖాలు, అనుశ్రవికం అంటే కనిపించని సుఖాలు. ఈ కనిపించే సుఖాలు అంటే మన ముందు అందమైన దృశ్యాలు, అందమైన శబ్దాలు, అందమైన వాసనలు, ఆకర్షణీయమైన స్పర్శ, ఆకర్షణీయమైన రుచులు మన చెంత ఉన్న వాటి వైపు మనసు వెళ్ళకపోవడం వశీకర సంజ్ఞ వైరాగ్యం. అంటే మనకు నచ్చినవి, అంటే ప్రతి మానవుడికి నచ్చేవి ఎంతలో ఉన్నా ఇవి నాకొద్దు అనే భావన వైరాగ్యం. ఇది దుష్ట విషయాలు. ఇక అనుశ్రవిక విషయాలంటే కర్మలు చేస్తాం, మనం పుణ్యకర్మలు చేస్తుంటాం. పుణ్యం ఎందుకు చేస్తాం? సుఖం రావాలి. సుఖం ఎలా వస్తుంది? మంచి జన్మ వస్తే సుఖం వస్తుంది. అంటే మంచి జన్మ రావాలని పుణ్యకర్మలు చేయడము అనుశ్రవికం అవుతుంది. అంటే వాటి ఎడగోట మన లోపల వైరాగ్యం కలగడం. అంటే దృష్టము అంటే ఇప్పుడు అందుబాటులో ఉన్న సుఖాలను వద్దనుకోవడం. అనుశ్రవికం అంటే రేపు రాబోయే సుఖాలను కూడా వద్దనుకోవడము. దీన్ని వశీకర సంజ్ఞ వైరాగ్యం అంటారు. అంటే అపర వైరాగ్యం అంటారు. ఈ అపర వైరాగ్యం ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడు సంప్రజ్ఞాత సమాధి, సంప్రజ్ఞాత సమాధి అనేది ప్రారంభమవుతుంది. సంప్రజ్ఞాత సమాధి లోపల మొదటి సమాధి సవితర్క సంప్రజ్ఞాత సమాధి. సవితర్క సంప్రజ్ఞాత సమాధి అంటే మనస్సు యొక్క మొదటి స్థితి, అంటే సమాధి లోపల. ఇది మనం ఇంకా ఇదే విధంగా వైరాగ్య భావాన్ని ప్రకటిస్తూ ఉంటే అది కాస్త నిర్వితర్క సంప్రజ్ఞాత సమాధిగా మారుతుంది. నిర్వితర్క సంప్రజ్ఞాత సమాధి నుంచి ఈ సవితర్క నిర్వితర్క సంప్రజ్ఞాత సమాధులు రెండు కూడా స్థూల విషయాల మీద మనకు అవగాహన పెరుగుతుంది. అంటే మన మనసుకు స్థూలంగా కనిపించే విషయాలన్నీ అర్థమవుతుంటాయి. ఆ తర్వాత వచ్చేది సవిచారం. సవిచారం అంటే 25 తత్వాల లోపల, అంటే పంచభూతాలు కాకుండా పంచతన్మాత్రల గురించి, జ్ఞానేంద్రియాల గురించి, కర్మేంద్రియాల గురించి మన లోపల
అవగాహన అనేది మొదలవుతూ ఉంటుంది. అది కాస్త సవిచార నుంచి నిర్విచారంగా మారగానే మనకు మూలతత్వం అంటే మూల ప్రకృతి అర్థమవుతుంది. ఈ నిర్విచార సంప్రజ్ఞాత సమాధి లోపల కలిగే మొదటి స్థితి దీన్ని ఆనంద అనుగత సమాధి అంటారు. ఆనంద అనుగత సమాధి లోపల మూల ప్రకృతి అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ నిర్విచార సంప్రజ్ఞాత సమాధిలోనే ఇంకొక దశ వస్తుంది. దాన్ని అస్మిత అనుగత సమాధి అంటారు. అస్మిత అనుగత సంప్రజ్ఞాత సమాధి అంటారు. దీని లోపల ఆత్మతత్వం అర్థమవుతుంది. ఎప్పుడైతే జీవుడికి తన తత్వం అర్థమవుతుందో ప్రకృతి మీద ఏవగింపు కలుగుతుంది. ఈ ఏవగింపు ఎలా వస్తుందంటే పరం పురుష ఖ్యాతేర్ గుణ వైతృష్ణ్యం అంటే ఈ ఆత్మ యొక్క స్వరూపం తెలిసిన తర్వాత ఈ సత్వ రజో తమో గుణములతో కూడిన ప్రకృతి ఎడ వైరాగ్య భావం కలుగుతుంది. దానిని పరవైరాగ్యం అంటారు. మొదలు అపర వైరాగ్యం కలుగుతుంది. అపర వైరాగ్యం ద్వారా సంప్రజ్ఞాత సమాధిలోని చివరి దశ నిర్విచార సంప్రజ్ఞాత సమాధి లోపలి చివరి దశ, చివరి స్థితి అంటే అస్మిత అనుగత సంప్రజ్ఞాత ఏర్పడుతుంది. అప్పుడు పరవైరాగ్యం కలుగుతుంది. అంటే పురుష దర్శనమైనాక, అంటే ఆత్మ దర్శనమైనాక పరవైరాగ్యం కలుగుతుంది. ఆ పరవైరాగ్యం వల్ల ఆత్మ ఈ అంతఃకరణం యొక్క సహాయం లేకుండా, అంటే చిత్తం యొక్క సహాయం లేకుండా తానే స్వయంగా తనలో ఉన్న పరమాత్మ గురించి సాధన చేయడం ప్రారంభమవుతుంది. అలా సాధన చేస్తూ, అంటే పరవైరాగ్యం ద్వారా సాధన చేస్తూ ధర్మమేఘ సమాధి అనే ఒక స్థితికి వస్తుంది. ఈ ధర్మమేఘ సమాధి చిత్తాన్ని పూర్తిగా నిరుద్ధ స్థితిలోకి తీసుకెళ్లి ఆత్మదర్శనంలో ఉన్న ఆత్మకి తనలో వ్యాపకుడైన పరమాత్మ దర్శనాన్ని కలుగజేస్తుంది. ఇది అసంప్రజ్ఞాత సమాధి యొక్క అత్యుత్తమ స్థితి, అంటే పరమాత్మ దర్శనం. పరమాత్మ దర్శనము కావడాన్ని జీవన్ముక్తి అంటారు. అంటే మనం ఇంకా శరీరంలోనే ఉన్నాము, కానీ పరమాత్మను దర్శనం చేసుకుంటాము. జీవన్ముక్తి కలగగానే మనిషి యొక్క సాధన అనేది అయిపోతుంది. సాధన అయిపోతుంది కానీ జన్మ అయిపోదు. జన్మ ఎందుకలా అయిపోదంటే జన్మ అనేది ప్రారంధం ద్వారా వచ్చింది. ప్రారంధం అనేది అనుభవిస్తేనే జన్మ అయిపోతుంది. జన్మ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడే ఈ జీవన్ముక్తి నుంచి ఆత్మ నితాంత ముక్తిని అందుతుంది. అంటే ఈ శరీరం యొక్క బంధం అనేది పూర్తిగా వేరైపోతుంది. అప్పుడు ఆత్మ పరమాత్మ లోపల ప్రవేశిస్తుంది. పరాంతకాలము మోక్ష సుఖాన్ని అనుభవిస్తుంది. ఇది మన జీవితం యొక్క పరమ పురుషార్థం, అత్యంత దుఃఖ నివృత్తి. అంటే ఈ స్థితికి వస్తే మనము పరమ పురుషార్థం చేసి అత్యంత దుఃఖ నివృత్తిని పొందగలం. ఈ విధంగా మనం ప్రయాణం చేయాలంటే మన లోపల వైరాగ్యము అంటే సంపూర్ణ జ్ఞానం కలిగితేనే వస్తుంది. సంపూర్ణ జ్ఞానం కలిగినప్పుడు ఈ భౌతిక విషయాలన్నీ కూడా అనుభవించడం ద్వారా మనకేం జరుగుతుంది? సంస్కారాలు ఏర్పడతాయి. సంస్కారాలు మళ్ళీ వృత్తికి కారణమవుతాయి. అంటే
మళ్ళీ కర్మలకు ప్రేరేపిస్తాయి. సంస్కారం అంటే కోరికల్లాగా, అంటే మనం అనుభవిస్తున్న కొద్దీ కోరికలు అనేటివి లోపల పెరుగుతూ ఉంటాయి. పెరిగిన కోరికలు మళ్ళీ మనతో కర్మలు చేయించుతాయి. ఆ కర్మలు బంధానికి కారణమవుతాయి, జన్మకు కారణమవుతాయి. కనుక మనకు ముక్తి లభించదు. ముక్తి లభించాలంటే ఈ భోగం అనేది నా కోరికకు కారణమవుతుంది కనుక ఈ భోగాన్ని అనుభవించకూడదు అనే వివేక జ్ఞానం ఉదయించినప్పుడు వైరాగ్యం వస్తుంది. అలా జ్ఞానం ఉదయించాలంటే, అలాంటి జ్ఞానం మనలో ఉదయించాలంటే మనము నిరంతరం సాధన చేస్తూ ఉండాలి. సాధన వల్లనే అలాంటి జ్ఞానము ఉద్భవిస్తూ ఉంటుంది. ఆ జ్ఞానము మన లోపల వైరాగ్యానికి కారణమవుతుంది. వైరాగ్యం వల్ల మనం కొత్తగా భోగాన్ని అనుభవించము, అంటే వృత్తులు ప్రకటించము. తద్వారా సంస్కారాలు తయారు కావు కనుక మళ్ళీ కర్మలు చేయము, భోగానికి కారకులము కాము. ఈ విధంగా మనము అంటే సుఖాన్ని భోగించడం అనేది భోగం కోసం కాకుండా ఉపయోగం కోసం. ఇప్పుడు ఆహారం తీసుకోవాలి మనం, అది భోగం కిందికి రాదు. అంటే ఈట్ టు లివ్, డోంట్ లివ్ ఫర్ ఈట్. అంటే జీవించడానికి తింటాం కానీ తినడానికి జీవించం. అది ఉపయోగకరమైన జీవితం అంటారు. తినడానికి జీవించడము భోగం అవుతుంది, జీవించడానికి తినడము ఉపయోగం అవుతుంది. అలాంటి స్థితి మనకు వస్తుంది. అంటే అప్పుడు భౌతికంగా మనము ఆ సుఖం మీద ఆధారపడకుండానే ఆనందంగా ఉంటాం. అంటే మనకు ఆ సుఖం అనేది అవసరం లేదు అనే ఒక స్థితి వస్తుంది. ఇవన్నీ తాత్కాలికమైనవి, మన దుఃఖానికి కారణమవుతాయి కనుక ఈ సుఖభోగం నాకు వద్దు అనే భావనే వైరాగ్యం. అలా మనము ముందుకెళ్ళాలి. దీని మీద ఏమైనా సందేహాలను అడగవచ్చు. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఎవరికి ఏం ప్రశ్న లేదనుకుంది. ఓకే, మనము యోగ సాధన చేయడం లోపల, అంటే యోగ సాధన చేయడం ఒకటి, తర్వాత ఈశ్వరుని ఉపాసన చేయడం ఒకటి, తర్వాత ఈ రెండిటికి కూడా బలాన్ని ఇచ్చేది ప్రతినిత్యము స్వాధ్యాయనం చేయాలి. స్వాధ్యాయనం అనేది పుస్తకాన్ని చదవడము, ఒక 100 విషయాలు చదివితే 10 విషయాలు కూడా అర్థం కావు. అదే గురువు చెబితే 10 విషయాలు అతను చెబితే 100 విషయాలు అర్థమవుతాయి. ఎందుకంటే గురువు తాను సంగ్రహించిన జ్ఞానం అనేది అధికంగా ఉంటుంది. ఆ పుస్తకాన్ని చెబుతున్నప్పుడు తన అనుభవంలో ఉన్న మిగతా గ్రంథాల సారాన్ని కూడా జోడించి చెప్తాడు కనుక నీకు తొందరగా అర్థమవుతుంది. రెఫరెన్స్ ఇవ్వండి నేను చదువుతానంటే ఒక రెఫరెన్స్ కాదు, మొత్తం పుస్తకాలు చదివితే క్లారిటీ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఏదైతే సమాధానం లభిస్తుందో ఆ సమాధానము మీకు లభించాలంటే మీరు సమస్త గ్రంథాల సారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సమస్త గ్రంథాల సారాన్ని తీసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అదే గురువు చెబితే కొన్ని నిమిషాల్లో మీకు సమాధానం దొరుకుతుంది. సంవత్సరాల్లో వెతికింది క్షణాల్లో దొరుకుతుంది. అంటే మంచి యోగ్యుడైన గురువు ఉన్నప్పుడు, అంటే అతడు సమస్త శాస్త్రాల సారాన్ని తీసుకొని సాధనలో ఉన్న వ్యక్తి అయితే తప్పకుండా సమాధానము లక్షణమే దొరుకుతుంది. లేకుంటే సమాధానాన్ని వెతుక్కోవాలంటే ఎలాంటి అడ్రస్ లేకుండా హైదరాబాద్ బస్ స్టాండ్లో దిగి ఫలానా వ్యక్తిని కలవండి అంటే ఎంత కష్టం అవుతుందో, ఎలాంటి ఫోన్ నెంబర్ లేదు, అడ్రస్ లేదు, కానీ ఆ వ్యక్తిని కలవాలంటే చాలా కష్టం అవుతుంది. అంటే వెతకచ్చు, ఒక 3-4 సంవత్సరాలు వెతికితే బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, షాపింగ్ అడ్డాలల్లో
దొరుకుతాడు కావచ్చు, కానీ ఒక 3-4 సంవత్సరాలు వెతకాలి. కానీ అడ్రస్ ఉందనుకోండి, ఒక అరగంట లోపల చేరుకుంటాం ఆ వ్యక్తిని. గురువు కూడా అంతే, అడ్రస్ లాంటి వాడు. అంటే రెఫరెన్స్ పుస్తకాల్లో వెతకడం కాదు, గురువు దగ్గర నుంచి వెతికితే తొందరగా లభిస్తుంది. పుస్తకాల్లో చదవాలి. ఇప్పుడు సుధా గారు అడిగినట్టు ఇది మొదటి జన్మ ఎలా ఉంటుంది అంటే సాంఖ్యదర్శనంలో వస్తుంది, కానీ అక్కడ ఒక సూత్రం వస్తుంది. ఆ సూత్రం మనం సమాధానపరచకపోవచ్చు, దానికి మళ్ళీ ప్రశ్న వేస్తుంది. ఆ ప్రశ్నకు పుస్తకం సమాధానం చెప్పదు. అదే గురువు చెబుతున్నప్పుడు అయితే ప్రశ్న అడగచ్చు, అక్కడే మనకు క్లారిటీ దొరుకుతుంది. అలా అంటే మనం స్వయం సాధన అంటే స్వాధ్యాయనం చేయాలి, అని కేవలం స్వాధ్యాయనం మాత్రమే మనను సమాధానపరచదు. ఒక గురువు కూడా మనకు ఉండాలి. అంటే నా అనుభవం చెప్తున్నాను. ఎన్నో సంవత్సరాలు సాధన చేస్తే దొరకంది ఎప్పుడైతే నాకు గురువు లభ్యమయ్యాడో కొన్ని గంటల్లో నేను ఆ సమాధానాలన్నీ దొరికిపోయాయి. అంటే అంత గొప్ప పాత్ర ఉంది గురువుది. కనుక ఈ సత్సంగానికి చాలా మందిని ఆహ్వానించండి. ఇది ఎందుకంటే గురువుల ద్వారా పొందిన జ్ఞానాన్ని మళ్ళీ మనం ఆ పరంపరను ముందుకు కొనసాగించాలంటే ఇంకొకరికి ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు అవగాహన పొంది ఇంకొకరికి మార్గదర్శనం అవుతారు. కనుక ఈ పరంపరను మనం పెంచాలి, స్వయం సాధన చేయాలి, కానీ గురుముఖంగా కూడా కొంత అభ్యాసం చేయాలి. ఏదైనా సాధన, ఏ సాధనైనా సర్వజ్ఞత గల గురువుల ద్వారా సుసాధ్యమవుతుంది. లేకుంటే మనమే స్వయంగా చేయొచ్చు, కానీ చాలా సమయం పడుతుంది. ఎందుకంటే జీవితం అనేది నిర్దిష్టమైనది. 100 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 90 సంవత్సరాలు జీవిస్తాం మనం. ఆలోపే మనము ఈశ్వర ప్రాప్తి పొందాలంటే స్వయంగా సాధన చేయడం ద్వారా సాధ్యం కాకపోవచ్చు. కానీ మంచి గురువు దొరికితే ఇదే జన్మ లోపల ఆత్మను, పరమాత్మను దర్శనం చేసుకోనే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఈ గురు పరంపర ఏదైతే ఉందో అంటే మూర్ఖ పరంపర కాదు. అంటే బయటి సమాజం లోపల మా గురువు చెప్పింది వింటానని మూర్ఖంగా దాన్ని ఫాలో కావడం కాదు. ఎవరు గురువు అంటే సత్యాన్ని శోధించే సామర్థ్యాన్ని ఇచ్చేవాడే గురువు. అలాంటి గురువుల సాంగత్యం లోపల సత్యాన్ని వెతికే సామర్థ్యాన్ని పొందాలి. మనం స్వయంగానే చేయవలసి ఉంటుంది. అంటే గురువు ప్రారంభం లోపల, మన సాధన ప్రారంభం లోపల మనకు సామర్థ్యాన్ని ఇస్తాడు. ఆ సామర్థ్యం ద్వారా మనం స్వయంగా సాధన చేస్తూ అంతర్ముఖమై ఆ ఆత్మ పరమాత్మను వెతుక్కోవాలి. స్వయంగానే వెతుక్కోవాలి, కానీ వెతికే సామర్థ్యం మాత్రం గురువు ఇస్తాడు. అలా ఉండేది సమాజం అంతా. ఆ సనాతన ధర్మం అనేది అందరూ అంటే ఆ కాలం లోపల, అంటే వైదిక కాలం లోపల అందరికీ అందుబాటులో ఉండేది ప్రతి విషయం కూడా. కానీ ఈరోజు ఎక్కడో ఒక చోట అది లభిస్తుంది, అది ఎంతో మందికి లభించట్లేదు. ఈ సంఖ్యను మనం పెంచాలి. చెప్పే వాళ్ళ సంఖ్యను, వినే వాళ్ళ సంఖ్యను పెంచుతూ పోతుంటే అది అందరికీ అందుబాటులోకి వస్తుంది. లేకుంటే కొందరికి తెలుస్తుంది, ఆ కొందరికి ఎంతవరకు సఫలం అవుతుంది అనేది కూడా కష్టం. ఎందుకంటే సమాజం అంతా మారిందే, మనము వ్యవహరించడం కూడా కరెక్ట్గా జరగదు. సమాజం లోపల ఆత్మీయత అనేది ఉండాలి. అంటే మనకు అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడే మనము మన వ్యవహారాన్ని కొనసాగించగలం. కానీ వ్యతిరేకమైన మనుషుల మధ్య మనం కూడా సాధన చేయలేం. అంటే అసాత్మత అనేది సాధనకు అడ్డవుతుంది. ఆత్మీయత ఉండాలి. అంటే అనుకూలమైన మనుషులు, అంటే మనలాంటి మనుషుల యొక్క సంఖ్యను పెంచాలి. పెంచినప్పుడే మన సాధన పెరుగుతుంది, సాధన చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అలా మనం ప్రయత్నం చేయాలి. ఇంకొక 8 నిమిషాలు ఉందండి. మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు.
సుధా గారు మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఇంకా వేరేది ఈ 2 ప్రశ్నలు కాకుండా ఇంకా? సుధా గారు వినబడుతుందా అండి నేను అడిగింది? అన్మ్యూట్ చేసుకోండి. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా గ్రూప్ సభ్యులకి? ఇంకొక విషయం, మనము సత్యాన్ని పొందాలంటే 3 మార్గాలు ఉన్నాయి. వీటిని ప్రమాణాలు అంటారు. ప్రత్యక్షము, అనుమానం, ఆగమం లేదా శబ్దం. అంటే ఒక విషయం గురించి మనకు సత్య జ్ఞానం కలగాలంటే ప్రత్యక్షం ఒకటంటే కళ్ళతోనైనా చూడాలి మనం, లేదా అనుమానం అంటే యుక్తిపూర్వకంగానైనా దాన్ని మనము పొందాలి. ఇంకొకటి శబ్దం అంటే ప్రమాణం, అంటే ఏ వేదంలో ఉంది, ఏ దర్శనంలో ఉంది, ఏ గ్రంథంలో ఉంది అని దాన్ని శబ్దం అంటారు. ఇక్కడ శబ్దము ఆప్తులది మాత్రమే ప్రమాణం. ఆప్తులు అంటే ప్రాప్తి చేసుకున్నవారు. ప్రాప్తి చేసుకున్నవారంటే సమాధిని పొంది సమాధి లోపల ప్రత్యక్షం చేసుకున్న వారి శబ్దం మాత్రమే మనం ప్రమాణంగా తీసుకోవచ్చు. అది సత్య జ్ఞానం అవుతుంది. తర్వాత అనుమానం అంటే యుక్తిపూర్వకంగా దాన్ని నిరూపించగలిగితే అప్పుడు కూడా సత్య జ్ఞానం లభిస్తుంది. ఆ తర్వాత ప్రత్యక్షం, అన్నిటికంటే బలమైనది ప్రత్యక్ష, అంటే మనం స్వయంగా దాన్ని అనుభవిస్తే సత్యం అనేది పూర్తిగా అర్థమవుతుంది. కానీ మనం స్వయంగా అనుభవించాలంటే మొదలు శబ్దాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఆ తర్వాత శబ్దంలో ఉన్న విషయాన్ని యుక్తిపూర్వకంగా ఆలోచించి, అనుమానించడం అంటే ఆలోచించి మనము నిర్ణయానికి రావచ్చు. అలా నిర్ణయం వచ్చిన తర్వాత మనము సాధన బాగా చేస్తూ సాక్షాత్కారం చేసుకోవాలి. అప్పుడు 100% సత్యం అనేది తెలుస్తుంది. అంటే సత్య జ్ఞానం మనకు లభించాలంటే ప్రత్యక్షము, అనుమానము, శబ్దము అనే 3 మార్గాల ద్వారానే దాన్ని మనము పొందొచ్చు. అంటే నిర్ణయం చేసుకోవచ్చు ఇది సత్యం అని. కనుక అంటే ఒక విషయం చెప్తున్నప్పుడు ఒకటి ఈ గ్రంథం నుంచి చెప్పాము అంటే గ్రంథము ఋషి గ్రంథం అనే ఉండాలి, లేదా ఈశ్వర గ్రంథమైన వేదమైన ఉండాలి. అంటే శృతి కానీ స్మృతి కానీ చెప్పేవి నిజాలు ఉంటాయి. ఇవి కూడా అవి విన్నంత మాత్రాన్నే నమ్మకం కుదరకపోవచ్చు అని యుక్తిపూర్వకంగా ఆలోచించాలి. యుక్తిపూర్వకంగా ఆలోచించాలంటే మన మెదడుకు సామర్థ్యం ఉండాలి. అంటే ఇది నిజమా, ఎలా నిజం అనేది శబ్దంలో ఉన్న అంటే గ్రంథాల్లో ఉన్న విషయాలను తర్కించే మేధస్సు మనకు ఉండాలి. ఉన్నప్పుడు అది యుక్తిపూర్వకంగా నిరూపణ అవుతుంది. ఆ నిరూపణ అయిన విషయంని సాధన చేస్తూ సాక్షాత్కారం కూడా చేసుకోవచ్చు. అంటే ఆత్మ ఉందా అనేది గ్రంథాలు చెప్తున్నాయి, ఉన్నాయని. శృతులు స్మృతులు ఆత్మ ఉంది అని చెప్తున్నాయి. మనము ఆత్మ ఉంది అనడానికి అనుమానం అంటే ఆలోచన ద్వారా తర్కించి స్వయంగా మన నిర్ణయానికి రావాలి. నిర్ణయానికి వచ్చిన తర్వాత సాధన చేస్తే ఆత్మ యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. అంటే శబ్దము 100% సంతృప్తినివ్వదు. అనుమానము శబ్దం కంటే ఎక్కువ సంతృప్తినిస్తుంది. ఆ తర్వాత సాక్షాత్కారము 100% సంతృప్తినిస్తుంది. అక్కడ ఇంకా పూర్తిగా సత్యము నిర్ణయం అవుతుంది. అలా మనం ప్రయత్నం చేయాలి. శబ్దాన్ని తీసుకొని అనుమానం అంటే ఇక్కడ జ్ఞానం ద్వారా, సాక్షాత్కారం అంటే సమాధి ద్వారా నిరూపణ చేసుకోవాలి. శబ్దము, ధ్యానము, సమాధి. చివరికి సమాధి మనకు
100% సంతృప్తికరమైన సమాధానాన్ని ఇస్తుంది. అందుకే సమాధానం ఇచ్చేది కనుకనే దాన్ని సమాధి అంటారు. సమాధి లోపలనే మనకు పూర్తి సమాధానం దొరుకుతుంది. అప్పటి వరకు మనం సాధన చేస్తూనే ఉండాలి. అంటే జ్ఞానము అంటే ఈ శృతి స్మృతిల జ్ఞానం ద్వారా యుక్తిపూర్వకంగా నిరూపిస్తూ సమాధి స్థితిని పొంది ప్రత్యక్షంగా మనము సాక్షాత్కారం చేసుకోవాలి. అప్పుడే మనకు పూర్తి సందేహ నివృత్తి కలుగుతుంది. అప్పటి వరకు మన ప్రయత్నం అనేది ఆపకూడదు, సాధన చేస్తూనే ఉండాలి. ఇదండి మనము సత్యాన్ని నిర్ణయించడానికి మార్గం. శ్రవణ్ గారు, ఇంకొక 2 minutes ఉంది. ఇంకో 2 minutes లో మీరేమైనా చెప్పండి. అంటే చాలా మందికి ఏది సత్యమో తెలియని అయోమయ స్థితి ఉంది ప్రపంచంలో. దీనికి కారణం ఏంటంటే మధ్యకాలం లోపల ఎప్పుడైతే వైదిక కాలం పోయిందో, ముఖ్యంగా కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత సత్యాన్ని బోధించే, సరళంగా బోధించే గురు పరంపర అనేది మాయమైపోయింది. కారణం ఏంటంటే అది ప్రపంచ యుద్ధం కనుక చాలా మంది సాధులు, సంతులు, సన్యాసులు చనిపోయారు. ఇక కొద్ది గొప్ప మిగిలిన వాళ్ళు స్వయం సాధన చేస్తూ వాళ్ళ ముందుకు వచ్చిన వాళ్ళకి సత్య ప్రచారం చేశారు. అది ప్రపంచానికి సరిపోలేదు. కనుక ప్రపంచంలో నలుమూలల అనేక రకాల సిద్ధాంతాలు బయటకు వచ్చాయి. అందులో ప్రపంచాన్ని సిద్ధాంతపరంగా విభజిస్తే ద్వైతము, అద్వైతము, విశిష్ట అద్వైతముగా విడిపోయింది. ఇక త్రైతము అనేది సత్య సిద్ధాంతము. ఆ త్రైతము అనేది అంతగా ప్రచారం కాలేదు. ఆ త్రైతం ప్రచారం కాకపోవడం వల్ల మనుషుల లోపల సందేహాలు అలానే మిగిలిపోయాయి. కొంతమంది అదే సందేహాలను సరిపెట్టుకుంటూ అదే సాంప్రదాయం లోపల జీవిస్తూ చివరికి శ్వాస వదిలారు. అంతేగాని మార్పు రాలేదు. ఆ మార్పుకు మహర్షి దయానందుడే శ్రీకారం చుట్టాడు. అంటే త్రైతవాదమే వైదికవాదం, సత్యవాదం అని. అది తెలియకపోవడమే సమస్త సందేహాల కారణమవుతుంది. త్రైతము అనేది మరి మనుషులకు ఎందుకు తెలియలేదంటే దాని కారణము సాధన చేస్తేనే త్రైతాన్ని నిరూపించవచ్చు. ఊరికే మూర్ఖంగా పట్టుకునే సిద్ధాంతం కాదు. స్వయం సాధన చేస్తే మనకు అర్థమవుతుంది జీవుడు వేరు, ప్రకృతి వేరు, దేవుడు వేరు అని. అవి మూడు వేరు అనే జ్ఞానము మేధస్సు ఉన్న వాళ్ళకే సాధ్యమవుతుంది. మేధస్సు లేకుంటే అనుసరిస్తారు, అంటే ఇమిటేట్ చేస్తారు, క్రియేట్ చేయలేరు. క్రియేట్ చేస్తే రైతవాదమే నిరూపణ అవుతుంది. క్రియేటివిటీ అనేది మనుషుల్లో తగ్గిపోయింది, మేధస్సు. కనుక జస్ట్ ఫాలో అవుతున్నారు అంతే. ఫాలో అయ్యే విషయాలు కూడా అద్వైతము, ద్వైతము, విశిష్ట అద్వైతము ఉంటుంది. రైతం ఎప్పుడు కూడా మనిషిని మూర్ఖంగా ఉంచదు, అతని లోపల క్రియేటివిటీని పెంచుతుంది. మనిషికి క్రియేటివిటీ రానిదే మానవ జన్మ సఫలం కాదు. మూర్ఖంగా ఫాలో కాకూడదు, స్వయంగా ఆలోచించే సామర్థ్యం ఇస్తుంది త్రైతవాదం. కనుక ఈ త్రైతవాదం గురించి ప్రతి మానవుడికి సరళంగా అర్థమయ్యే మనం ప్రయత్నం చేయాలి. జీవుడు వేరు, దేవుడు వేరు, ప్రకృతి వేరు. ప్రకృతి జడ పదార్థం, జీవుడు చేతన పదార్థం, దేవుడు చేతన పదార్థం. ఇక్కడ దేవుడు అంటే మనకు
కర్మలకు అనుకూలంగా సుఖాన్ని ఇచ్చేవాడు, కానీ అతడు భోగించేవాడుగా, కర్మలు చేసేవాడు కాదు. మనకు యోగ శాస్త్రంలో కూడా సూత్రం వస్తుంది కదా, క్లేశ కర్మ విపాక ఆశయ అపరామృష్ట పురుష విశేష విశేష ఈశ్వర అని. పురుష విశేష ఈశ్వర అంటే చేతన పదార్థాల్లో విశేషమైన చేతన పదార్థం ఎలా ఉందంటే అందులో క్లేశాలు లేవు, కర్మలు లేవు, విపాకం అంటే కర్మ భోగము లేదు, ఆశయం అంటే వాసనలు కోరికలు లేవు. అలాంటి తత్వమే చేతన తత్వమే ఈశ్వరుడు. అతడు ఎలా ఉన్నాడు? తత్ర నిరతిశయం సర్వజ్ఞమేయం. అతని లోపల సర్వజ్ఞత ఉంది. ఆ జ్ఞానం అనేది హెచ్చులు తృగ్గులు లేకుండా ఒకే రకంగా సదా ఏకరసంగా ఉంది. అతడు సా పూర్వేష్ అపి గురుహు కాళీన వచ్చేదాత్ అంటే ఈ జ్ఞానానికి మూలమైన వేదాలు ఏ ఋషుల ద్వారా ప్రకటించబడ్డాయో ఆ ప్రకటించడానికి ఆ గురువులకు గురువు ఈ ఈశ్వరుడు. అతని స్వరూపాన్ని మనము తెలుసుకోవాలి. తస్య వాచక ప్రణవ, అతని పేరు ఓం. తజ్జపస్తు తదర్థ భావన, అతన్ని జపిస్తూ అతని ఓంకారాన్ని జపిస్తూ ఓంకారం యొక్క అర్థమైన ఈశ్వరుని భావిస్తూ ఉండడం వల్ల మనకు సత్యం అనేది అర్థమవుతూ ఉంటుంది. కనుక అందరూ ఓంకార సాధన చేయండి, ఆ తర్వాత గాయత్రి మంత్రాన్ని ఉపాసించండి. మన లోపలి తప్పకుండా సత్య జ్ఞానము ఉదయిస్తూ ఉంటుంది. ఈశ్వరుని భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి. అది మనను ఎప్పుడూ రక్షిస్తుంది. మన యొక్క అత్యంత లక్ష్యమైన మోక్షాన్ని కూడా ప్రాప్తింపజేస్తుంది. కనుక అందరూ ఓంకారాన్ని గాయత్రిని జపిస్తూ ఉండాలి. ఈ జపం అనేది చాలా ముఖ్యం. జపము అంటే శబ్దాన్ని ఉచ్చరించడం, ధ్యానము అంటే ఆ శబ్దంలో ఉన్న అర్థాన్ని భావించడం ధ్యానం అవుతుంది. అలా జపము ధ్యానం ద్వారా గాయత్రి జపము ధ్యానము, ఓంకార జపము ధ్యానం వల్ల మనము సత్యాన్ని పొందుతాం. లేకుంటే అసత్యంలో ఉండి జీవితాన్ని చాలిస్తాము. అలా చాలించడం అనేది మహతో వినష్టది, అంతకంటే నష్టమే లేదు. మానవ జన్మ వచ్చిన తర్వాత సత్యాన్ని తెలుసుకోకుండా మనం మరణిస్తే ఈ మానవ జన్మకు అంతకంటే ద్రోహం ఏమీ లేదు. కనుక సత్యాన్ని తెలుసుకోవాలి. జీవుడు అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, ఇవి తెలుసుకున్న తర్వాతనే మనము కళ్ళు మూయాలి. ఆ కళ్ళు మూయడాన్ని అప్పుడు మరణం అన్నారు, మోక్షం అంటారు. మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్. మనము గాఢ నిద్రలోకి చేరుకోకముందే వీటన్నిటిని తెలుసుకోవాలి. ఇది మానవ జన్మ యొక్క లక్ష్యం. ఇంకేం ప్రశ్న లేకుంటే శాంతి పాఠ్. గురుజీ, ఇప్పుడు ముక్తి నుండి వచ్చిన జీవుడు ఎవరైతే ఉన్నారో అతడు అంటే కర్మలు లేకుండా ముక్తి నుంచి వచ్చిన జీవుడు ఇప్పుడు పుట్టి ఉంటారా, ఈ యుగంలో కూడా ఉంటారా అని వాళ్ళను గుర్తుపట్టడం కష్టం అవుతుంది. ఎందుకంటే పుడుతూనే ఉంటారు. వాళ్ళు నార్మల్ మనుషులుగా పుడతారు. నార్మల్ మనిషిని మనం ఎట్లా గుర్తుపడతాము? ఏదైనా ప్రత్యేకత ఉంటే గుర్తుపట్టచ్చు. ప్రత్యేకత ఏముండదు. క్వైట్ నార్మల్ పీపుల్ వాళ్ళు పుడతారు, పుడుతూనే ఉన్నారు. ఎంతో మంది మన మధ్యలో కూడా ఉండొచ్చు. ఓం నమస్తే ఆచార్యజీ. నమస్తే జీ. జీవుడు స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం పోయిన తర్వాత ఈశ్వరులో మోక్షానందం ఏ విధంగా అనుభవిస్తాడు? ఆత్మ అంటే సూక్ష్మ శరీరం లేకుండా, స్థూల శరీరం లేకుండా, కారణ శరీరం లేకుండా ఆనందాన్ని ఎలా అనుభవిస్తుంది? అయితే ముక్తాత్మ, ముక్తాత్మ సూక్ష్మ శరీరము
స్థూల శరీరం రెండు కూడా ప్రకృతి భోగం కోసమే పనికొస్తాయి. ఉమ్. పరమాత్మ భోగానికి పనికిరావు. పరమాత్మ భోగం అనేది ఆత్మ నేరుగా తన సంకల్ప శరీరంతోనే అనుభవిస్తుంది. అంటే సంకల్పము అంటే ఆత్మ ఏదనుకుంటే వినాలనుకున్నప్పుడు స్తోత్ర రూపము, చూడాలనుకున్నప్పుడు చక్షు రూపము అనే సంకల్ప భావన పొందుతూ భగవంతుని లోపల ఆ పరమాత్మ లోపల ఆనందాన్ని అంతా కూడా పరాంతకాలం అనుభవిస్తూనే ఉంటుంది. ధన్యవాదాలు. మంచిది. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి, లేకుంటే శాంతి. చివరిగా ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? గురుజీ, అంటే ధ్రువుడు నక్షత్రంగా మారాడు అని అంటారు, అది నిజమేనా? కాదమ్మా, తారలుగా మనుషులు మారుతారా? అది జడం అన్నారు కదా. అది సృష్టి ప్రారంభంలోనే ఎన్ని నక్షత్రాలు ఉండాలి, ఎన్ని చంద్రుడు నక్షత్రం అంటే సూర్యుడమ్మా, సూర్యులు ఎన్ని ఉండాలి, భూమండలాలు ఎన్ని ఉండాలి, చంద్రమండలాలు ఎన్ని ఉండాలనేది సృష్టి ప్రారంభంలో నిర్ణయించబడుతుంది. మధ్య మధ్య పుట్టవు. అంతేకాకుండా అవి పెద్ద పెద్ద గోళాలు. నక్షత్రం అంటే గ్రహం కంటే ఉపగ్రహం కంటే పెద్ద గోళం, అంటే భూమి కంటే చంద్రుని కంటే. అలాంటి నక్షత్రము మళ్ళీ జీవుడు పుట్టాడు. జీవుడు ఎలా పుడతాడంటే జీవ పదార్థంలోనే పుడతాడు, నిర్జీవ పదార్థంలో పుట్టాడు. అది కూడా భోగాన్ని అనుభవించే విధంగా ఉండాలి. శరీరం గోళంగా ఉండదు, కనుక అది తప్పు. మరి విశ్వామిత్రుడు ఇంకో సృష్టి చేశాడు అంటే సృష్టికి ప్రతి సృష్టి అంటే ఎలా అనుకోవాలి మనం? సృష్టికి ప్రతి సృష్టి అంటే ఎవరైతే సృష్టి విద్యను తెలుసుకుంటారో వాళ్ళ లోపల అంత విశ్వాసం వస్తుంది, ఇంకో సృష్టిని చేస్తానన్నంత. అంతేగాని ఇంకో సృష్టిని చేయరు. సృష్టి చేయడం అంటే సృష్టి రహస్యాలను అందరికీ చెప్పగలిగే సామర్థ్యాన్ని పొందడం. అంతేగాని సృష్టి ఆల్రెడీ చేసి ఉంది, ఇంకొక కొత్త సృష్టి అవసరం లేదు. కొత్త సృష్టికి మళ్ళీ మెటీరియల్ ఉండాలి, అంటే సత్వరజ తమ కణాలు ఉండాలి. అవి ఉండవు కదా, సృష్టి తయారై ఉంది ఆల్రెడీ. అలా అంతే. ధన్యవాదాలు. శాంతి పాఠ. ఓం శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపః శాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతి, విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వగం శాంతి. శాంతిరేవ శాంతి, సామ శాంతిరేవి. शांति शांति शांति। सबको प्रणाम, नमन, नमस्ते। ధన్యవాదాలు. నమస్తే ఆచార్య. नमस्ते नमस्ते నమస్తే జీ, ధన్యవాదాలు. नमस्ते अम्मा, नमस्ते. अंदरिकी प्रणामालु. ओ नमस्ते.